సార్ నమస్కారం. ఏ మైకు పెట్టు, కింద దింపు మైకు. అరే దింపండి బా, మాట్లాడడానికి ఏం లేదు, ఇంకా సమీక్ష చేస్తున్నా అన్న. నేను ఎన్ని మళ్ళీ మాడతా ముందల మైకిల్. అరే నా మాట్లాడండి అబ్బా, మీరు అందరూ మా మిత్రులు కొంచెం వినండమ్మా. మైక్ కింద ఆఫ్ ద రికార్డ్ మాట్లాడండి. 10 రోజులు అయింది ఎన్నికలయ్యి, ఇంకా మేము ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. అది వారం జరుగుతుంది. ఇప్పుడంతా వేరే పనుల్లో బాబు గారు మమ్మల్ని బిజీ పెట్టారు. ఆల్రెడీ అన్నీ ఒక్కొక్కటి సమీక్షిస్తున్నాం. డిపార్ట్మెంట్ వారిగా నేను కూర్చుంటాను, అన్నీ రివ్యూ చేస్తాను. దాని తర్వాత నేను స్పందిస్తాను. ప్రధానంగా నేను చెప్పింది, నేను డీజీ గారిని కలిసాను, హోంమంత్రి గారిని కలిసాను, ఐజీ ఆఫ్ ద రికార్డ్ ఐజీ గారిని కలిసాను, అందరినీ కలిసాను. డిఎస్పీ గారు కలిసారు, సిఐ గారు కలిసారు, ఎస్ఐ గారు కలిసారు. మొదటి 100 రోజులు గంజాయికి చెక్ పెట్టమని నేను క్లియర్గా చెప్పాను. పోలీసులు ఎవరు నా బందోబస్తు, నా డ్యూటీకి నేనేదో ఊర్లోకి వస్తే మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలకు సేవ చేయండి, ప్రజలతో ఉండండి. నాకు మొదటి 100 రోజుల గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడనే కాదు, రాష్ట్రం మొత్తం కూడా చేయాలి. ప్రత్యేకంగా మంగళగిరి ప్రజలు నేను హామీ ఇచ్చాను, చెక్ పెట్టండి, నేను ఆదేశాలు జారీ చేస్తాను జరిగింది. ఓకేనా? హాయిగా ఆన్ ద రికార్డ్ అంటే హాయి కెమెరాలు నేను మాడుతున్నాను. జరుగుతుంది దాని మీద వైసీపీ తెలుగుదేశం కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. గత 12 రోజులుగా 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది. దానికి సమాధానం చెప్పమనండి. తుమ్మపూడిలో మంగళగిరిలోనే మైనార్టీ సోదరుల్ని వైకాపా నాయకుడు చంపాడు. కర్ర బ్యాట్ పట్టుకుని కొట్టి చంపేశాడు. వాళ్ళు మా కార్యకర్తలను చంపి ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని ఈ ప్రశ్న అడుగుతున్నారు? ఏమో, ఈరోజు కూడా తాడిపత్రిలో మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. లేదు, నాకు 2 నిమిషాలు చెప్తున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరికి దెబ్బ తగిలింది, ఎవరిని చంపాము? ఒక్కడి జోలికి వెళ్ళాం మేము. వాళ్ళు 3 మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం కరెక్ట్ కాదు. ఇంకా మీరు మొత్తం చూడలే, ఇంకా చాలా ఉందని. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టు ఉన్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. థ్యాంక్ యూ. గంజాయి కేసులో గతంలో ఎక్కడికక్కడ ఆపేశారు, అంటే దొరికినట్టు పట్టుకున్నారు కానీ లోపలికి వెళ్ళలేదు. అసలు నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీసు సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అయినాయో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడతా అన్నారు, సభ్యుతో రివ్యూ చేస్తా అన్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. స్వామి 10 రోజులు కూడా అవ్వలేదు స్వామి. అది కాదు, మీడియా మిత్రులందరూ వెళ్ళి 10 సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడిని అడగాలి ఏం చేశారు. 10 రోజులు అవన్నీ లోకేష్ అడిగితే ఎట్లా ఉంటుంది స్వామి? నాకు 5 సంవత్సరాలు గెలిపించారు. ఫస్ట్ భూములు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూముల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించాలి మొదటిగా నేను హామీ ఇచ్చే దానికి కట్టుబడిన. డ్రైనేజు, రోడ్లు ఏర్పాటు చేయాలని గతంలో నేను హామీ ఇచ్చాను, ఏర్పాటు చేస్తాను. ఇంతేకాకుండా స్వర్ణకారులకి ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను, ఆ హామీకి కట్టుబడిన. దాదాపు ఒక 10 కీలకమైన హామీలు ఇచ్చిన వ్యక్తి మీ లోకేష్. తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను. ఇంకా శాసనసభ్యుడిగా ఇంకా మేము ప్రమాణ స్వీకారం చేయలేదు, అది ఈ వారం జరుగుతుంది. ఇంకా నేను రివ్యూలు చేయలేదు. ఎంటీఎంసీ కానివ్వండి, ఇతర ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ, వ్యవసాయ శాఖతో కానీ సిబ్బందితో ఇంకా నేను రివ్యూ చేయలేదు.